హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు భవ్య దివ్య బ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అయితే ఏం ఆలోచిస్తున్నారు? మాట్లాడుతుంది కానీ ఎక్కడికి వెళ్తుందో చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేము కదిరికి వచ్చామన్నమాట. సడన్గా వచ్చాం, ఎందుకంటే మాది పాల డైరీ ఉంది, తెలుసు కదా మీకు. సో అనలైజర్ అయితే ఇష్యూ వచ్చింది. సో డైరీ దగ్గర అనలైజర్ సెట్టింగ్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదే అండి, చూసారా పాల ట్యాంక్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయి. ఇష్యూ కోసం, అనలైజర్ ఇష్యూ ఉందని చెప్పాను కదా, వాటి కోసం అయితే వచ్చాము. సెట్టింగ్స్ అయితే చేయించుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు ఎలాగో వచ్చాం కదా అని మేమైతే ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. అయితే ఈ అనలైజర్ ఇష్యూ ఉంది అని చెప్పాను కదా, అక్కడ బిఎంసి దగ్గరికి టౌన్కి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటా నేనైతే. సో మళ్ళీ టౌన్ లోపలికి వచ్చాము. ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తుంటే మా ఆయన బాబు అయితే నేను రాను మీతోటి, నేను ఆటోలో కూర్చుంటాను అంటున్నాడు. అందుకే నేను మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా ఆటోలో కూర్చోబెట్టడానికి. వన్ అయితే ఆటోలో కూర్చోబెట్టేసి నేనైతే రిటర్న్ వస్తున్నా. అయితే నాకు రోడ్ క్రాస్ చేసేటప్పుడు అయితే చాలా భయం అనమాట. చూస్తున్నాను నన్ను ఎంత ఆగి రోడ్ క్రాస్ చేస్తున్నా. మొత్తం ఒక్క వెహికల్ కూడా రాకున్నప్పుడే నేను పాస్ అవుతా అనమాట. నాకైతే చాలా భయం. అయితే క్లౌడీగా ఉంది, అంతేం చెప్పుకునేంత ఎండలేదు. అయితే ఇవి పియర్స్ అనమాట, నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. ఇది ఇప్పుడే సీజన్లో దొరుకుతుంది, ఇది మళ్ళీ ఇంకెప్పుడు దొరకదు. ఆగస్ట్ సెప్టెంబర్లో మాత్రమే దొరుకుతుంది. అవి అయితే 1 కిలో తీసుకున్నాను నేను. అయితే ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరికే వచ్చేసాం డైరెక్ట్గా అనమాట. మేము ఇంకేమీ షాపింగ్ అనే ప్లానింగ్ ఏం లేకుండా, సో అందుకే జస్ట్ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోదామని దాంట్లో వచ్చామన్నమాట. అయితే ఇవేమో కాయలు కాసరకాయలంట. నాకు వీటి పేరు కూడా తెలీదు. తర్వాత నేను వచ్చి యూట్యూబ్లో సెర్చ్ చేశాను, తర్వాత అక్కడ క్లారిటీ వచ్చింది నాకు. కాసరకాయలంట. ఫస్ట్ టైం అంటే ఇదే ప్లేస్లో ఈమె అయితే చాలాసార్లు పెట్టింది, అమ్ముతుంది. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉన్నాను, కానీ ఎప్పుడు కొనుక్కుందాం అనుకుంటాను కానీ వచ్చేటప్పటికి మర్చిపోయి వచ్చేస్తాను. కాకపోతే ఈసారి అక్కడే ఉన్నాను, ఖచ్చితంగా ఈరోజు కొనేయాలి అని వెళ్ళాను అనమాట. అంటే ఆమె పావు కిలో 60 చెప్పింది. పావు కిలో తీసుకున్నాం. ఇప్పటి వరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా, ఒకసారి ట్రై చేద్దామని జస్ట్ పావు కిలోనే తీసుకున్నా. ఆమె చూపిస్తుంది ఎట్లా దాన్ని క్లీన్ చేయాలని. చూడండి ఎలా ఉన్నాయి. మా అక్క అయితే విరుస్తుంది. దాంట్లో అయితే సీడ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం కాకరకాయలోనే ఉన్నాయి, వాళ్ళే క్యూట్గా ఉన్నాయి అబ్బాయి. ఇవైతే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. అంజీర్ ఇంకెక్కడా లేవండి, ఒకే ఒక్క చోటు ఉన్నాయి. కదిరి మొత్తం తిరిగాను, ఎక్కడా లేవు అంజీరు. ఈయన ఒక్క దగ్గరే ఉన్నాయన్నమాట. ఇంకా మా ఇంట్లో వాటర్ క్యాన్స్ తక్కువ ఉన్నాయన్నమాట, లేవన్నమాట. ఒకటే 2 ఉన్నాయి. కూలీలు వస్తారు కదా, వాళ్ళకి వాటర్ తీసుకెళ్ళడానికి ప్రతిరోజు కావాలన్నమాట. అందుకే వాటర్ క్యాన్ తీసుకోవడానికి వచ్చాము. అంటే ఇందాక ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూసామండి, అక్కడ కొంచెం ఫ్రెష్గా లేవు. సో వచ్చేసాం. ఇక్కడైతే వెహికల్లో పెట్టుకున్నారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పైగా రేట్ కూడా తక్కువే అనమాట అక్కడికి పోల్చుకుంటే. సో అయితే 5 కేజీస్ తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ అయితే కర్రీ పాయింట్ వచ్చానండి. మంచిగా ఆకలేస్తుంది మాకైతే. ఇప్పుడు తిందామనుకుంటే ఇక ఎందుకో తినబుద్ధి కాలేదు, ఆకలేస్తుంది కానీ హోటల్స్లో తినబుద్ధి కాలేదు. అందుకే కర్రీ పాయింట్ దగ్గరకు వచ్చి కర్రీస్ తీసుకుంటున్నాం అనమాట. చూసారా, ఇక్కడ 5 మెంబర్స్ ఆడవాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళే మొత్తం అంతా ప్రిపేర్ చేసి మొత్తం పార్సల్స్ అన్నీ ఇస్తూ ఉంటారనమాట. ఇంకా మా షాపింగ్, తిరగడము, మా గోలా, మా లొల్లి అయితే మొత్తం అయిపోయింది. ఇంకా వాపస్ రిటర్న్ టు హోమ్
వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మసాలా సోడా అనమాట. మసాలా సోడా నేను ఎప్పుడు కదిరికి వెళ్ళినా, అది ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, వర్షం పడుతున్నా కానీ సరే నేను మసాలా సోడా అనేది తాగేసే వస్తాను. అస్సలు మిస్ అవ్వని అనమాట మసాలా సోడా మాత్రం. ఈరోజు కూడా అంటే టౌన్ చివరిలో పెట్టుకున్నారనమాట. అక్కడైతే మసాలా సోడా తాగేసి ఇంకా అయితే ఇంటికి అనమాట. ఇంకెక్కడ ఆపడం లేదు. బాగుందా యాష్? బాగుందా? అయితే ఇంటికి వచ్చేసాం ఇప్పుడు. మా అక్క ఒక్కొక్కటి కవర్ ఎందుకు తీసుకెళ్ళడం, 10 సార్లు తిరగాలి కదా అని ఇంట్లోకి వెళ్ళి టబ్బు తెచ్చిందనమాట. టబ్లో అన్నీ ఉంచేసి ఒకేసారి ఈజీగా ఎత్తుకెళ్ళచ్చు కదా, ఒక్కొక్క కవర్ 2 కవర్లు ఎన్నిసార్లు తిరుగుతాము అని ఒకేసారి టబ్బు తెచ్చి పెట్టేసింది. అన్నీ నింపుకొని తెస్తుందన్నమాట. అయితే ఇప్పుడు టైం అయితే 3:30 అయింది. మంచి ఆకలిగా ఉంది. ఇప్పుడు వెళ్ళి రైస్ వండి తెచ్చిన కర్రీస్తో తినాలన్నమాట. అంటే మార్నింగ్ కర్రీ చేయలేదండి, వెళ్ళాలనుకున్నాం కదా, అది సడన్గా వెళ్ళాలనుకున్నాము. అనలైజర్ ఇష్యూ వల్ల సడన్గా వెళ్ళాలనుకున్నాం కదా. సో మార్నింగ్ ఏదో టిఫిన్ చేసాము, తినేసి వెళ్ళాము. కర్రీ చేయలేదన్నమాట. సో అందుకే కర్రీస్ వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చి నుంచి ఇవే అనమాట మేము తెచ్చుకున్న ఫ్రూట్స్ అని. సో చాలా మంది అనుకోవచ్చు ఏంటి ఇన్ని తెచ్చుకున్నారు అని, ఇంకొంతమంది అనుకోవచ్చు ఓ దీనికే ఇంత బిల్డప్ అని. ఎవరేమనుకున్నా పర్వాలేదండి, మాకెన్ని అయితే అన్ని తెచ్చుకున్నాం అనమాట. ఇవైతే పియర్స్ అనమాట. ఇవైతే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు వస్తాయన్నమాట. ఆగస్టు సెప్టెంబర్ మంత్లోనే ఇవైతే దొరుకుతాయి, ఎప్పుడు దొరకవన్నమాట. ఇవైతే నాకు చాలా ఇష్టము. ఈ సీజన్ వచ్చినప్పుడు కనిపించగానే నేను ఎక్కడున్నా వీటిని కొనేస్తానమాట. ఇంకా ఇవైతే అంజీర్ తెలుసు కదా. ఇకైతే ఇవి పచ్చి శనక్కాయలు అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయన్నమాట, నచ్చి తీసుకున్నా. ఇంకైతే అరటిపళ్ళు ఇవైతే తీసుకున్నప్పుడు బాగానే ఉన్నాయి. కాకపోతే ఆటోలో వచ్చినప్పుడు ఆటోలో అదురులకు వల్ల ఆటో షేక్ అవ్వడం వల్ల ఫుల్ అన్ని కర్రీ మారిపోయినాయి అనమాట. అరటిపళ్ళు అయితే డ్యామేజ్ అయిపోయాయి చాలా వరకు. ఇంకైతే ఇవైతే ఆపల్ అయితే కొన్నే తీసుకున్నాము. మేమైతే ఎక్కువగా ఆపల్ ఇష్టపడమన్నమాట. మా ఇంట్లో ఎవరు తినరు, మా బాబు కోసం అని తీసుకుందాం. ఇక్కడైతే ఇవైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఒకేసారి 5 kgs తీసుకున్నాం అనమాట. నేను మా బాబు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువ తింటాము. ఒక రోజుకు 1 kg కంటే ఎక్కువ తినేస్తాం అనమాట. ఇవన్నీ 3-4 డేస్కి అయిపోతాయి డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని. డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువ తింటాము, అందుకే ఎక్కువ తీసుకున్నాం అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కేజీ 150 చెప్పారనమాట. అయితే ముందు కట్టే తగ్గింది, ఇప్పుడైతే సీజన్ కదా కొంచెం తగ్గింది. ఇంకా 1 month పోతే మళ్ళీ 300 చెప్తారనమాట. ఇవైతే ఫస్ట్ టైం నేను తెచ్చానమాట ఇంటికి. మా ఇంట్లో మేము ఎప్పుడు వండలేదు ఇవి, ఎప్పుడు ఏ కూర కానీ చేయలేదు. చాలా సార్లు చూసాను కానీ మార్కెట్లో, కాకపోతే ఎప్పుడు తీసుకోలేదు. దీని పేరు అయితే కాసరకాయలంట. చూడాలి మరి, వండుతాను ఎట్లుంటాయేమో. యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి రెసిపీ ఎట్లా వస్తుందని వీడియో అయితే పెడతాను మీకు. మీలో ఎవరైనా దీని రెసిపీస్ తిన్నట్టయితే కామెంట్స్ చేయండి. వీటితో ఏం చేయొచ్చు అన్నది కూడా కామెంట్స్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తెచ్చాను, ఫస్ట్ టైం కూడా వండుతా అనమాట. వండే వీడియో అయితే తప్పకుండా వీడియో చేస్తా ఎట్లా వస్తుంది ఏమి అని. ఓకేనా? ఇది ఈరోజు మా అవుటింగ్ అనమాట. అయితే ఇవి కూడా తెంచుకున్నాం అనమాట. ముక్కుజొన్నలు, స్వీట్ కార్న్ అంట. అయితే ఇప్పుడు వర్షం పడుతుంది. మేము మార్కెట్ వెళ్ళినప్పుడు కూడా లైట్ గా క్లైమేట్ అయితే కూల్ గానే ఉంది, వర్షం పడేటట్టుంది. అక్కడైతే అమ్ముతున్నారు అనమాట మార్కెట్ లో. వెంటనే వెళ్ళి నేను మా అక్క తీసేసుకుని అక్కడ తిన్నాము. మిగిలిందే ఇంటికి తెచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ అయితే ఇందాక మార్కెట్ లో వెళ్ళినప్పుడు కర్రీ పాయింట్ దగ్గర ఆగాం కదా. కర్రీ పాయింట్ దగ్గర అయితే కర్రీ తీసుకున్నాము. ఓలిగ రసం, ఇంకా అలసందల పులుసు, అలసందల వడ, ఇంకా ఓలిగలు అనమాట. ఓలిగలు అయితే ఆల్రెడీ రాగానే మేము అందరు తినేసాము. ఓలిగలు అయితే చాలా చాలా బాగున్నాయి. కొన్ని ఎక్కువగా తెచ్చుకున్నాము, చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట అక్కడైతే. సో ఇంట్లో చేయడానికి అయితే అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. మాకైతే చేయడం అంత పర్ఫెక్ట్ గా రాదు. సో అక్కడ తెచ్చుకున్నాం, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. బోన్ చేసాకే మేమైతే ఇలా మళ్ళీ వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాం. రాగానే మంచిగా ఆకలేసింది, తినేసి మళ్ళీ షూట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.